వెయిటింగ్ ఈజ్ 90%, వార్ ఈజ్ 10% అని అంటారు. యుద్ధము చెయ్యడము అంటే యుద్ధాన్ని మొదలు పెట్టడము, మీరు మీ ఆపరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేయడము మీకు సమాప్తం. సో ఇది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. కానీ ఈ ప్రిపరేషన్ అనేది ఉంది చూసారా, ఇది చాలా కీలకం. అంటే ఇప్పుడు పరీక్ష రాయడం మనం 2 గంటల్లో ఫినిష్ అయిపోతుంది. కానీ సంవత్సరం పాటు మనం చేస్తున్న ప్రిపరేషన్ ఉంది చూడండి, అదే ముఖ్యం. సో ఇవాళ మనం వెయిటింగ్ చేస్తున్న కొద్దీ అంటే మనము ఏదో ఒక విషయం, అంటే చాలా విషయాలు ఉంటాయి, కొన్ని కీలకమైన అంశాలను పెట్టుకొని లెటస్ వెయిట్ అని అంటున్నాం అనుకోండి, దాని వెనుక మీ శత్రువులో ఉండే భయం, ఒక పానిక్ సిచ్యువేషన్. ఈ పాకిస్తాన్లో ప్రతిరోజు అంటే మన ప్రాపగాండా, మన క్యాంపెయిన్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే ఎప్పుడు ఎటు నుంచి ఏం జరగబోతుందో తెలియని ఒక భయము. దీని నుంచి బయటపడాలి అంటే మన యొక్క రహస్యాలు, అంటే శత్రువు యొక్క రహస్యాలంతా మెల్లగా ఇలాగ ఎక్స్పోజ్ అయిపోవడం. ఇప్పుడు అబ్దాలీ వెపన్ సిస్టమ్ అని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నాడు. ఇది ఏమిటి? 450 కిలోమీటర్ల దూరము ప్రయాణించి శత్రువు యొక్క టార్గెట్ని ఛేదించగలిగే ఒక మిజైల్ సిస్టమ్, సర్ఫేస్ టు సర్ఫేస్ మీకు మిజైల్. ఇప్పుడు దానిని మేము టెస్ట్ ఫైర్ చేసాము అని చెప్పి పాకిస్తాన్ వాడు అంటున్నాడు. అంటే మెల్లగా వాడి బలహీనతను వాడే ఎక్స్పోజ్ చేసుకుంటూ, అంటే మనల్ని భయపెడుతున్నామేమో అనుకొని వాడి బలహీనత, వాడి వీక్నెస్ దీనిని బయట పెడుతున్నాడు. సో ఇప్పుడు 450 కిలోమీటర్ల మిజైల్ను మీరు వాడారు అంటే ఎక్కడ వాడారు? మీరు ఎక్కడ ఈ టెస్ట్ ఫైర్ చేశారు? 150 కిలోమీటర్ల దూరములో ఐఎన్ఎస్ విక్రాంత్ తన శక్తివంతమైన రేడార్లను పెట్టుకొని పాకిస్తాన్ యొక్క నేవీ ఎక్కడ ఏం చేస్తుంది కీన్గా మనం గమనిస్తున్నాం. అలాగే ఇప్పుడు వీడు చెప్పిన 450 కిలోమీటర్స్ మిజైల్ సిస్టమ్, అంటే భారత్ యొక్క మెయిన్ ల్యాండ్ను కూడా మేము కొట్టగలము, అలాంటి అస్త్రాలు మా వద్ద ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ వాడు చెప్తున్నాడు కదా. మరి మనం ఏం చేస్తామండి? ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం వచ్చింది. రష్యా వాళ్ళు ఏం చేశారు? డైరెక్ట్గా యుద్ధం చేశారా? కాదు. ముందు యుక్రెయిన్కి సంబంధించిన ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది చూడండి, అంటే అమెరికా వాడు ఇచ్చే ఇన్పుట్స్, శాటిలైట్ ద్వారా రష్యా సైనికులు, వాళ్ళ ట్యాంకులు, వాళ్ళ యుద్ధ విమానాలు, డిపోలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎంతమంది యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నారు, ఈ రిపోర్టుని ముందు అమెరికా వాడు యుక్రెయిన్ వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చి 50 దేశాలు కూడా రష్యాను కొట్టాలంటే ఏం చెయ్యాలి, ఈ ప్లాన్ అంతా ఏంటి? త్రూ శాటిలైట్ జరుగుతుందండి. గ్రౌండ్ లెవెల్లో ఉండే రియాలిటీ వేరు, వీళ్ళ ప్లానింగ్ వేరు. మరి భారత్ ఏం చేస్తుంది? ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు. సో ఇప్పుడు 450 కిలోమీటర్లు ప్రయాణించగలిగిన ఒక మిజైల్ మీ వైపు వస్తుంది. ఆల్రెడీ మనము S-400 గురించి మాట్లాడాం. సరేనండి, మీరు యాక్టివేట్ చేశారు. మరి మీరు S-400ని వాడాలి అన్నా కూడా ఖర్చే కదా, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ఒక బ్రహ్మోస్ని వాడుతున్నారండి, మీకు దగ్గర 3 నుంచి 4 కోట్ల రూపాయలు బ్రహ్మోస్కి ఖర్చు అవుతుంది, అంటే వాడడానికి, ఆపరేట్ చేయడానికి. అలాంటిది ఇప్పుడు అటువైపు నుంచి మిసైళ్ళు వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్, మీరు త్రూ శాటిలైట్ చూస్తారు. నావిక్ అనబడే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్, భారత్ యొక్క అతి శక్తివంతమైన ఈ నావిక్ సిస్టమ్ ఉంది చూసారా, టోటల్గా మన సరిహద్దులను మనము జామ్ చేసి పెట్టేస్తాం. అంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరిగినా కూడా శత్రువు యొక్క విమానాలు, డ్రోన్లు, మిజైల్స్, వాటికి సంబంధించిన ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అనేవి పని చేయకుండా మనం ఆపేయగలం. ఇవాళ మనం అదే చేస్తున్నాం. అంటే వాడు ఏదైతే తన అస్త్రమును అనుకుంటున్నాడో ఆ అస్త్రాన్ని ఆపడానికి భారత్ ఇక్కడ నుంచే తమ శాటిలైట్ వ్యవస్థను వాడి, నావిక్ను వాడి టోటల్గా వాడి యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ని ఇవాళ మనము కట్ ఆఫ్ చేసాం.
అంటే వాడి విమానాలు ఎగిరినా కూడా దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఉండదండి. సివిలియన్ విమానము అలాగే ఇవాళ మిలిటరీ విమానం ఎవరైనా సరే ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి రావాలి అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఇక మీదట పనిచేయదు. ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాడి వద్ద కూడా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంది. అలాగే మీకు అమెరికా వాళ్ళు ఇచ్చిన, చైనా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్స్ని వాళ్ళు వాడతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఎంటైర్ సిస్టమ్ని బ్లాక్ చేస్తాం. అంటే యుద్ధములో ఇది చాలా చాలా కీలకమైన ఒక అంశం. చిన్న చితక దేశాలు ఇవి చెయ్యలేరు. కానీ భారత్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ, మీకు మిలిటరీ శాటిలైట్స్ ఉన్నవాళ్ళు కీన్గా శత్రువు ఎక్కడ నుంచి ఎలా వాడి కదలిక ఉంది, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వేటిని ఎక్కడ వాడు డిప్లాయ్ చేశాడు, ఎంతమంది సైనికులు. ఇప్పుడు తిల్లా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అని అంటారండి. అంటే ఎల్ఓసి సరిహద్దుల్లో పాకిస్తాన్ వాడు తన ట్యాంకులు, హౌవిట్జర్స్ని తీసుకువచ్చి డిప్లాయ్ చేశాడు. మీకు ఇక్కడ అసీం మునీర్ వచ్చినట్టు కూడా వార్తలు, అంటే అతను మిస్సింగ్ అని అంటున్నారు, ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదంటున్నారు, బంకర్లో దాక్కున్నాడా లేదా ఏమైనా ఫారిన్ కంట్రీకి పారిపోయాడా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మరి ఇక్కడ తిల్లా ఫైరింగ్ రేంజ్ వద్దకు అతను వచ్చినట్టు, అక్కడ మీకు ఒక 1000 మంది చూడండి, మన ఎల్ఓసి దగ్గర 3.5 లక్షల మంది ఇండియన్ సైనికులు ఉంటారు. అక్కడ మీకు ఒక 1000 మంది పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. తక్కిన వాళ్ళు ఏమైపోయారు అంటే ఎంతెంత మంది రాజీనామాలు చేశారు, వాళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయారు. యూనిఫామ్ వేసుకుంటేనే వాళ్ళు భయపడుతున్నారు. మాకు యూనిఫాములు ఉంటే గౌరవమే లేదు. పోయిన వీడియోలో మాట్లాడాను. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ సైనికులు యూనిఫామ్తో కనిపిస్తే చీ కొడుతున్నారు. వద్దురా మీరు వేస్ట్ ఫెలోస్. సో ఇలాంటి పేరెందుకు? మాకు మీరు పెద్దగా జీతాలు ఇచ్చేది లేదు. మామూలుగా చూడండి, ఒక సెక్యూరిటీ గార్డ్, ఏటీఎంలో మీకు ఒక సెక్యూరిటీ గార్డ్ లేదా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే సెక్యూరిటీ వాళ్ళకి ఒక 20-25 వేల రూపాయలు పాకిస్తాన్ వాళ్ళు ఇస్తున్నారు. మరి పాకిస్తాన్ ఆర్మీలో ఉద్యోగము చేసే సైనికుడికి మీకు 25 వేల నుంచి 30 వేల వరకే జీతం అండి. పెన్షన్లు లేవు అంటున్నారు. భవిష్యత్తులోని జీవితం ఏంటో తెలియదు. కానీ ఈ మెయిన్ ఆఫీసర్స్ అంతా వచ్చే డబ్బు వచ్చినట్టు లూటీ చేస్తున్నారు. అంటే మీకు పాకిస్తాన్ సైనికులను దోచుకుంటున్నారు, ప్రజలను వీళ్ళు మోసం చేస్తున్నారు. అలాగే సివిలియన్ ప్రభుత్వానికి ఎటువంటి కంట్రోల్ లేదు. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలే, పోయిన వీడియోలో ఇదే చెప్తున్నాను, భారత్ నువ్వు మా దేశంలోకి రా, వచ్చి రాక్షసుల నుంచి మమ్మల్ని విడిపించండి, పాకిస్తాన్నే మీ దేశముతో కలిపేయండి. ఏవండి ఇది జరుగుతుందా అంటే, మీరు ప్రజలను అడిగారు అనుకోండి, ఒక ఎలక్షన్ సిస్టమ్ పెట్టి మీరు పాకిస్తాన్లో ఉండడానికి ఇష్టపడుతున్నారా, లేదా అవకాశము ఇస్తే భారత్లోకి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారా అంటే 90% పాకిస్తాన్ ప్రజలు మేము భారత్కి వెళ్ళిపోతామండి, అక్కడే జీవితం బాగుంటుంది, ఈ దేశములో మేము బతకగలిగిన పరిస్థితులు అస్సలు లేనేలేవు. ఇది పిఓకే అనండి, గిల్గిట్ బల్టిస్తాన్ అనండి, బలూచిస్తాన్, వీళ్ళందరి మనోభావన. మాకు ఈ పాకిస్తాన్, ఈ ప్రభుత్వము, ఈ ఆర్మీ, తీవ్రవాదము వద్దునే వద్దురా బాబు అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాము, మన సరిహద్దులను అంతా కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో టోటల్గా జామింగ్ చేసి పాకిస్తాన్ యొక్క ఒక్క వాహనము కూడా, యుద్ధ వాహనము కూడా భారత్ బార్డర్స్ దాకా రాకుండా టోటల్గా ఆపేసాము. మరి ఇది ఎంత ఒక ఇంపార్టెంట్ విషయం అంటే, మీ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ ఎంత శక్తివంతంగా ఉంటుందో మీ శత్రువుకి చూపించాలి. అడుగడుగున మీ శక్తి ఏంటో చూపించాలి. తరువాతే మీరు యుద్ధము అనేది, మిలిటరీ ఆపరేషన్ అనేది మీరు చెయ్యగలగాలి. అంతవరకు ఈ వెయిటింగ్ అనేది పాకిస్తాన్ వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగా, ఏం జరగబోతుంది, ఒక పెద్ద హాలీవుడ్ చిత్రంలో సస్పెన్స్ లాగా పాకిస్తాన్ వాడి జీవితం ఉంది. మరి ఇప్పుడు వాడు ఏం చెయ్యగలడు? మన ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క శక్తి ముందు పాకిస్తాన్ యొక్క అస్త్రాలు పనిచేస్తాయా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.